నమస్కారం మిత్రులారా, నవోదయం న్యూస్కు స్వాగతం. ఈ వీడియోలో తమిళనాడులో అత్యంత ప్రజాదరణ కలిగిన 8 మంది మహిళా నేతల గురించి తెలుసుకుందాం. దేశ ప్రజలందరూ తమిళ్ పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. తమిళ రాజకీయాల్లో మహిళా నేతలదే ముందు నుంచి ఆధిపత్యం. తమిళనాడు అనగానే టక్కున గుర్తుకొచ్చే మహిళా నేతల్లో ముందు వరుసలో ఉంటారు జయలలిత. సినీ నటిగా జీవితాన్ని ప్రారంభించి ఎంజీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా పదిలమైన స్థానాన్ని పొందారు. జయలలిత పాలనను తమిళ ప్రజలు స్వర్ణయుగంగా చెబుతూ ఉంటారు. దేశంలో తొలి మహిళా విపక్ష నాయకురాలిగా, దక్షిణ భారతం నుంచి రెండవ మహిళా ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేత్రిగా దేశ రాజకీయాలను సైతం తన కంటితో శాసించారు జయలలిత. తమిళ ప్రజలు అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేంతలా పరిపాలన చేశారు జయలలిత గారు. ఇక మరో మహిళా నేత తమిళసై. కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన బీజేపీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్గా, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఎల్లప్పుడూ ప్రజల కోసం పాటుపడ్డారు. పార్టీ ఏ పని ఇచ్చినా ఓర్పుతో, నేర్పుతో చేస్తూ తమిళ ప్రజల కోసమే పోరాడుతూ వచ్చారు ఈ మహిళా నేత. ఇక మరో మహిళా నేత కనిమొళి. దివంగత కరుణానిధి బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎంపీగా పార్లమెంట్లో తన గళాన్ని బలంగా వినిపిస్తుంటారు. కరుణానిధి బిడ్డగా, స్టాలిన్ అక్కగా ఉన్న ఏనాడు ఆవిడ పార్టీలో తనకంటూ ఒక పదవి కావాలని కోరలేదు. ప్రజల కోసం పోరాటం చేస్తూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. ప్రజల కోసం పోరాటం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్న మహిళా నేతల్లో కనిమొళి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కనిమొళి గారు తూత్తుకుడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మరో మహిళా నేత ప్రస్తుత దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు. పదవులే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బీజేపీ పార్టీలో కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం దేశానికే ఆర్థిక మంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిర్మలా సీతారామన్ తమిళనాడు ఆడబిడ్డ అయిన మన తెలుగింటి కోడలని చాలామందికి తెలియదు. ఇక మరో మహిళా నేత తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి శశికళ జయలలిత నెచ్చెలిగా తమిళ ప్రజలకు చిన్నమ్మగా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకానొక దశలో అన్నాడీఎంకే పార్టీని కనుసైగతో శాసించారు. కొంచెంలో ముఖ్యమంత్రి స్థానాన్ని అయితే చేయిజార్చుకున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో సెంట్రల్ అట్రాక్షన్గా ఉన్నారు శశికళ. ఇక మరో మహిళా నేత హేమలత. ఇలా చెప్పే కంటే విజయకాంత్ గారి భార్య అంటేనే మన తెలుగు వారికి టక్కున గుర్తుకొస్తుంది. తమిళ నటుడు, తెలుగు బిడ్డ అయిన విజయకాంత్ గారి ద్వారా తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మహిళా నేతగా తమిళ పాలిటిక్స్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు హేమలత గారు. మరో మహిళా నేత ఖుష్బూ గారు నటిగా తన జీవితాన్ని ప్రారంభించి కరుణానిధి గారి పిలుపుతో తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తమిళ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేవారు. అయితే ఆవిడ పొలిటికల్గా ఇప్పటి వరకు ఏ పదవి అయితే దక్కలేదు. కానీ ఖుష్బూ గారంటే తమిళ ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ఆవిడను తమిళ ప్రజలు ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు. తమిళ ప్రజల కోసం, మహిళల కోసం ఆవిడ నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు. ఖుష్బూ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకురాలు నటి రాధిక గారు సినీ నటిగా తెలుగు, తమిళ ప్రజలకందరికీ సుపరిచితం. ఆవిడ రాజకీయ నాయకురాలిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే పరిచయం అయ్యడం జరిగింది. తర్వాత తన భర్త శరత్ కుమార్ గారు పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీలో ఆవిడ ప్రధాన కార్యదర్శిగా కీలక భూమిక పోషించారు. ఇక తర్వాత బీజేపీ అలయన్స్తో ఆ పార్టీ నుంచి ఎంపీగా అయితే పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే రాధిక గారు ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తమిళనాడులో అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళా నేతల గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక మరొక వీడియోలో కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళా నేతల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం అండి, లాస్ట్గా మీరేమైనా నాకు సూచనలు, సలహాలు, అలాగే మీరేమైనా నాకు కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకుంటే మీరు నాకు అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.